వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనము చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 3 వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సహోదరులారా ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపించుకొనచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ముఖ్యముగా యవన బిడ్డలు, రక్షణ పొందేవారు, రక్షణ పొందినవారు, బ్యాప్టిజం తీసుకునేటువంటి వారు ఈ వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఇందులో జ్ఞానము గురించి కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. అంటే జ్ఞానానుసారమైనది కాదు అని, దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా వారి దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించుకునిరి అని చూస్తాం. ఒకటి, జ్ఞానం ద్వారా వచ్చింది కాదు అంటున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడండి? రెండవదిగా అది సొంత నీతి కాదు. ప్రియులరా, గొప్పగా సంపద కలిగిన వారు ఉన్నారు, గొప్పగా చదువుకున్న వారు ఉన్నారు, గొప్ప అందము కలిగిన వారు ఉన్నారు, పాండిత్యము కలిగిన వారు ఉన్నారు, లోకస్తులో ఉన్నారు, తర్వాత క్రైస్తవులని చెప్పబడేవారు కూడా ఉన్నారు. జ్ఞానము కలిగిన వారు అంటే నీ జ్ఞానము నీకు పరలోకం ఇవ్వదు, నీ తెలివితేటలు నీకు పరలోకం ఇవ్వదు, నీ చదువు నీకు పరలోకం ఇవ్వదు, నీ ఆస్తి నీకు పరలోకం ఇవ్వదు. ఆశ ద్వారా పరలోకము ఉన్నది అని అంటే ఎంతోమంది కొనేవారు. చదువు ద్వారా పరలోకం ఉన్నది అంటే ఇంకా ఎక్కువగా డిగ్రీలు చేసేవారు. అందచందాల ద్వారా పరలోకం ఉన్నది అంటే దానికోసం కూడా ఇంకా ప్రయాసపడేవారు. అయితే పౌలు యొక్క ప్రార్థన ఏంటంటే రక్షణ పొందాలి. ఈజ్ ఎ జీల్, ఆల్ విల్ బి సేవ్డ్. ఆయన యొక్క ఆసక్తి, ఆయన యొక్క ప్రార్థన ఏంటి అనగా రక్షణ పొందటం. ఎన్నో సంఘాలు ఉన్నాయి, ప్రార్థనకి వెళ్ళేవారు ఉన్నారు, అయితే బోధకులు కూడా ఉన్నారు, బోధించేవారు ఉన్నారు. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎంతమంది బోధకులు అనుసరిస్తున్నారు, ఎంతమంది విశ్వాసులు దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నారు అని అంటే చాలా తక్కువ. మనకు కావలసినది లోకానుసారమైన స్థితిగతులు కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ప్రభువుని ఎరిగి ఉన్నాడు.
ధనవంతుడు టేబుల్ మీద ఆహారం పెట్టుకొని తినేవాడు. లాజరు ఎక్కడున్నాడు? లాజరు బల్ల కింద కూర్చొని ఉన్నాడు. అక్కడ కుక్కలు వచ్చి కురుపులు నాకేవి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే ఈయన యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో, రెండవదిగా మన లాజరు పరిస్థితి భూలోకంలో ఎలా ఉన్నదో గమనించు. అంటే మనము దరిద్రులుగా ఉండాలి, పేదలుగా ఉండాలి అని నేను చెప్పడం లేదు. అంటే ధనవంతులుగా ఉన్నా పేదలుగా ఉన్నా ఎట్లా ఉన్నా మన జీవిత విధానం బైబిల్ క్రమంలో ఉన్నదా లేదా, రక్షణ పొందినవారుగా ఉన్నామా లేదా, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నామా లేదా, దేవుని వాక్యానికి లోబడుతున్నామా లేదా, క్రమంగా ప్రభు వాక్యానుసారంగా బతుకుతున్నామా లేదా, లేకపోతే పాపములో జీవిస్తున్నామా, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకో. పాపము వలన వచ్చు జీతము మరణము అని బైబిల్ సెలవిస్తుంది. మరణం అన్నది అందరికీ వస్తుంది, కానీ రెండవ మరణము, అందులో నుంచి మనం తప్పించబడాలి. అసలైన జీవితం, అసలైన బ్రతుకు ప్రారంభమయ్యేది అక్కడ. ఎంతమంది తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు? భర్త భార్య కొరకు, భార్య భర్త కొరకు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బ్యాప్టిజం తీసుకోవాలి, సంఘక్రమంలో ఉండాలి, దేవుణ్ణి ఆరాధన చేయాలి అని అనుకునేవారు ఎంతమంది ఉన్నారు? ప్రియులరా, ఇశ్రాయేలుకు రక్షణ లేదా? ఇశ్రాయేలుకు కొంతమందికి రక్షణ లేదని చూస్తూ ఉన్నాం. అంటే ఇశ్రాయేల్లో అందరూ రక్షణ పొందినవారు కాదు, అన్య జనాంగంలో అందరూ రక్షణ పొందినవారు కాదు. ఇశ్రాయేలు అంటే మనము పాత నిబంధన గ్రంథం నుంచి మనం చూస్తున్నాం, ఆ ప్రజలను వారిని మనం చూస్తాం. అంటే వారు దేవుని యొక్క స్వకీయ జనము అని బైబిల్ సెలవిస్తాం. ఆనాటి దినాల్లో దేవుడు వారికి చట్టం ఇచ్చాడు, అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దానికి ముందుగా చూస్తే అంటే బాల్య దశ ఏందే దేవుణ్ణి ఎరగాలి అని ఆ ఉద్దేశంతో 8వ దినాన్న సున్నతి చేయాలి అన్నాడు. ఎవరితోనండి? అబ్రహాముతో. ప్రతి పురుషుడు, అంటే ఆ పురుషునికి ప్రాధాన్యత ఉన్నది కాబట్టి ప్రతి పురుషుడు 8వ దినాన్న సున్నతి పొందాలి అని బైబిల్. అంటే 8వ దినాన బిడ్డకి ఏమి తెలుసు? అయినప్పటికీ తెలియనప్పటికీ తల్లిదండ్రులు దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళి, అంటే అప్పటి కాలంలో అప్పుడు చేసే క్రమం, కొత్త నిబంధన గ్రంథంలో చేస్తున్నటువంటి క్రమం, బిడ్డలను అక్కడ వారి కొరకు ప్రార్థన చేసి, వారికి సున్నతి చేసి, ప్రార్థన చేసి ఆ రీతిగా చేసే క్రమం. కొత్త నిబంధన గ్రంథంలో బాప్తిస్మకుడైన యోహాను విషయంలో, తర్వాత యేసుక్రీస్తు విషయంలో మనం చూస్తాం. యోహాను కూడా 8వ దినాన సున్నతి, బాప్తిస్ముడైన యోహానుకి 8వ దినాన సున్నతి, యేసుప్రభు వారికి 8వ దినాన సున్నతి. అంటే పాత నిబంధన ప్రకారముగా 8వ దినాన సున్నతి. అంటే దేవుడు ఏమన్నాడు? చిన్నతనములోనే పిల్లల విషయంలో బాధ్యత తీసుకునండి, వారిని దేవుళ్ళో పెంచండి. ఏంటండి? వారిని దేవుళ్ళో పెంచండి అన్న క్రమం చూస్తూ ఉన్నాం. అమ్మా, మీ బిడ్డ తీర్మానం చేయాలి బ్యాప్టిజం తీసుకోవాలంటే
చాలా వరకు వచ్చే రిజల్ట్ ఏంటంటే, మా బిడ్డకి ఇంకా టైం ఉంది, మా కుమారుడికి ఇంకా టైం ఉంది, ఏంటంటే వారికి ఇంకా వాక్యం తెలియాలి, తర్వాత ఇంకా అనుభవాలు కావాలి, తర్వాత వారికి ఇంకా సమయం ఉంది అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. 10 ఏళ్ళు దాటగానే 12 ఏళ్ళు దాటగానే వారి గురించి ఆడపిల్లల విషయమైతే, వివాహ విషయమైతే ఆలోచన చేస్తూ ఉంటారు. వారి కొరకు డబ్బును మనము దాచిపెడుతూ ఉంటాం. వివాహం కొరకు డబ్బు దాచిపెడుతున్నాం, వివాహం కొరకు సంబంధాలు చూస్తూ ఉన్నాం, వివాహాల కొరకు మాట్లాడుతూ ఉన్నాం. అక్కడికి రాగానే మెచ్యూరిటీ అయిపోయినది పాప, అక్కడికి రాగానే మెచ్యూరిటీ అయిపోయింది, పెద్ద పాప అయిపోయినది, అంటే వివాహానికి రాగానే. కానీ రక్షణ దగ్గరికి రాగానే ఏం చెప్తున్నారండి? పోస్ట్ పోన్ చేస్తాం. లోకంలో ఇంకా ఏమో అనుభవించాలని, అనుభవించేటివి ఉన్నాయని ఇలా చెప్పటం అన్నది చాలా బాధకరం. మన బిడ్డల్ని చిన్నతనముల నుంచి ప్రభు సహవాసంలో పెంచాలి, దేవుని మార్గములో పెంచాలి. అందుకే సామెతల గ్రంథంలో బాలుడు నడవలసిన త్రోవ అతనికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత అక్కడి నుంచి తొలగిపోడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. బిడ్డలు నేర్చుకుని వారి అడగాలి, నేను రక్షణ పొందాలి, నేను బ్యాప్టిజం తీసుకోవాలి అని అడగాలి. ఎందుకంటే బైబిల్ పిల్లలు చదువుతారు కాబట్టి వారిని మనం చదివించాలి, వాక్యం మనం చదివించాలి. అలా మనం చదివించి ఆ వాక్యంలో పెంచితే ఆ బిడ్డలు వారే అడుగుతారు, ఏమిటనగా వారు నేను రక్షణ పొందాలి అని. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ లోకంలో పుట్టాము, పుట్టిన మనం ధన్యులం కావాలి. ధన్యులం కావాలంటే రెండవ జన్మ అన్నది మనకు అవసరం. రెండవ జన్మ లేకుండా పరలోకం మనం చేరలేం. అది ఏ సంఘమైనా, ఏ దైవజనుడైనా, ఎవరైనా, పోపు కానివ్వండి, బిషప్ కానివ్వండి, రెవరెండ్ కానివ్వండి, ఎవరైనా రెండవ జన్మ అన్నది లేకుండా పరలోకములో చేరలేం. రెండవ జన్మ అన్నది లేకుండా బోధ చేయొచ్చు, సంఘాల్లో చలామణి కావచ్చు, బోధకులుగా ఉండొచ్చు వారి డిగ్రీలను బట్టి. ప్రియులారా, నీ డిగ్రీలు, నీ తెలివితేటలు ఇవన్నీ దేవుని రాజ్యాన్ని ఇవ్వలేవు. దేవుని రాజ్యం ఇచ్చేది ఏమిటి అనగా పాపక్షమాపణ. ఇశ్రాయేలు రక్షణ పొందాలని నా హృదయాభిలాష. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఏం చేస్తున్నానంట? ప్రార్థన చేస్తున్నాను. ఎవరండి? పౌలు గారు చెప్తున్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. రక్షణ అన్నది జ్ఞానానుసారముగా వచ్చింది కాదు, నీతి అన్నది చదువుకోవడం ద్వారా వచ్చింది కాదు, నీతి అన్నది దేవుని ద్వారా వచ్చింది. రక్షణ అన్నది క్రీస్తు ద్వారా వచ్చినది. క్రీస్తు పరలోకం నుంచి వచ్చాడు. ఆయన పరలోకం నుంచి, ఆ క్రీస్తు పరలోకం నుంచి వచ్చాడు. ఎందుకు వచ్చాడగా? నీ కొరకు, నా కొరకు వచ్చాడు. ఎక్కడ రక్షణ? ఏ సంఘములో రక్షణ? ఎక్కడ రక్షణ? ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం, ఎక్కడ రక్షణ? రక్షణ గురించి బైబిల్లో రాయబడి ఉంది. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన సున్నతి, మోషేతో ఆయన మాట్లాడించినటువంటి ధర్మశాస్త్రం, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వచ్చి ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఏమి చేయాలో యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి త్యాగము, అన్ని పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులరా, ఇలా ఉంచితే
మనం ఒకసారి పౌలు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన సౌలుగా ఉన్నప్పుడు, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 3 నుంచి 8 వరకు చాలా విషయాలు ఉన్నాయి. అయితే 3వ వచనం మనం చదువుకుందాం. 22వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమునందును ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గురించి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని. ఇప్పుడు మంచివాడనాలా చెడ్డవాడనాలా? గమలీయేలు పాదాల దగ్గర అంటే ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు, గ్రంథాన్ని చదివాడు. బైబిల్ గ్రంథం పౌలు గురించి మాట్లాడుతూ, అంటే పౌలు గారు మంచి విద్యావేత్త, గొప్పగా చదువుకున్నవాడు, పాండిత్యము కలిగినవాడు. ఏనండి, గొప్పగా చదువుకున్నవాడు, పాండిత్యము కలిగినవాడు. ఎవరండి? పౌలు గారు. అయితే నేను యూదుడను అన్నాడు. యూదులకు అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. బైబిల్ సెలవిస్తూ ఉంది. యూదులకు అర్చన ఆచారాదులు, వారి క్రమాలు కొన్ని ఉన్నాయి, అలా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. యూదులకు అవన్నీ ఉన్నాయి. ప్రియులారా, నేను యూదుడను, తార్సు వాడను, ధర్మశాస్త్రం యందు నేను పట్టభద్రుడను అని అంటున్నాడు. పౌలుని గారిని దేవుడు దర్శించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అయితే 16వ వచనంలో ఒక మాట ఉంది, 22వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. ఏమాటంటే, నీ పాపములను కడిగి వేసుకును. పట్టభద్రుడే. తర్వాత ఆస్తిపరుడు కూడా. పౌలు గారు ఆస్తిపరుడు కూడా. సౌలుగా ఉన్నప్పుడు ఆస్తిపరుడు కూడా. అన్ని యోగ్యతలు ఉన్నాయి, అన్ని అర్హతలు ఉన్నాయి, పట్టాలు తీసుకున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ పాపములు కడిగి వేసుకుని. పాపములు అనగా ఏమిటి? పాపాలు అనగా ఏమిటంటే, ఏదైతే చేయకూడదో, ఏదైతే చెడ్డదో అదంతా కూడా పాపమే. ఏదైతే చెడు ఉందో లోకంలో అదంతా పాపమే. ఏదైతే చెడు ఉన్నదో అదంతా పాపమే. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. పాపాన్ని విరచడానికి యేసుప్రభువు వారు వచ్చాడు. పాపం నుండి విడుదల చేయడానికి యేసుప్రభువు వచ్చాడు. పాపము మనిషి హృదయంలో ఏలుతుంది. ఎప్పటి నుంచి ఏలుతుంది అనగా, పాపం అన్నది చిన్నతనముల నుంచే పాపము అన్నది మనిషిలో వేలుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనిషిలో పాపం అన్నది వెలుతుంది. నా పాపాన్ని తొలగించమని ఎప్పుడు ప్రార్థన చేస్తాము? ఎప్పుడు ప్రార్థన చేస్తామని నా పాపాన్ని తొలగించమని? ఎప్పుడైతే ఇది తప్పు అని నాకు తెలిసినప్పుడే మన పాపాన్ని గురించి లోకంలో ఉన్న వారికి అర్థం కాదు. లోకంలో ఉన్న వారికి అర్థం కాదు. ఏదో ఒక డిబేట్లో మొన్న నాకు ఎవరో పంపిస్తే చూసి ఉంటుంది. ఒక వ్యక్తి పోపును వాడుయుడని మాట్లాడుతూ ఉన్నాడు. వాడుయుడని మాట్లాడుతాం. ఇదని దేనికి తెరంగాడు? సద్గుణరావా ఎవరు క్రైస్తవులకు విరోధంగా మాట్లాడుతూ ఉంటాడు కదా. అతను ముగ్గురున్నారు, రాధా మనోహరు, ఇంకా కరుణాకర్ సుగన్. అతనే వాడు అని మాట్లాడు. నాకు అర్థమైంది ఏంటంటే,
ఇతనికి సత్యము తెలియదు, మంచిదనం అంటే తెలియదు, ప్రేమ అంటే తెలియదు. దేవుని ఎరిగితే కదా వారికి సత్యం తెలిసేది. అంటే నీతి అనగా ఏమిటి, న్యాయం అనగా ఏమిటి, పరిశుద్ధత అనగా ఏమిటి, ఈ పరిశుద్ధత నీతి ఇవన్నీ తెలియాలంటే పరిశుద్ధులైన దేవుని అంగీకరించాలి కదా. అంగీకరించలేదు కనుక వాళ్ళకి తెలియదు నీతి అనగా ఏమిటి, సత్యం అనగా ఏమిటి, ఎవరిని ఎలా పిలవాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా గౌరవించాలి, ఎవరిని ప్రేమించాలి, ఎలా తగ్గించబడి ఉండాలి అన్నది వారికి తెలియదు. అందుకే కరుణాకర్ గారికి తెలియదు. అందుకే అట్లా మాట్లాడుతున్నాడని నేను అనుకున్నాను. ప్రియులారా గమనించండి, పౌలు గారు ఎలా ఉన్నాడంటే ఇంకా చంపుతున్నాడు మనుషుల్ని. బైబిల్ ఏమి సెలవిస్తుంది? నరహత్య చేయకూడదని బైబిల్ సెలవిస్తుంది. చట్టమే నరహత్య చేయకూడదని బైబిల్ సెలవిస్తుంది. కానీ పౌలు గారు ఏం చేస్తున్నాడు అంటే, సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఇలా ఉన్నాడు. ప్రియులారా, 22వ అధ్యాయం 16వ వచనంలో దేవుని స్వరము మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, నీవు నీ పాపములను కడుగుకొనుము. పాపాలు రకరకాలుగా ఉన్నాయండి. దీన్ని చెప్పాలంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అంటాం, మోహపు చూపే పాపము అంటాం, సినిమాలు చూడడమే పాపము అంటాం, అబద్ధం మాట్లాడమే పాపము అంటాం, సిగరెట్ తాగడమే పాపము అంటాం, వ్యభిచారం చేయడమే పాపము అంటాం, మందు తాగడమే పాపము అంటాం. అంటే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ తీసుకుని వెళ్తాయంటే నరకానికి తీసుకుని వెళ్తాయి. అవన్నీ నరకానికి తీసుకుని వెళ్తాయి. కాబట్టి మనిషికి రక్షణ అవసరం. పాపం అన్నది మన జీవితంలో అక్కడ కడిగి వేసుకోవాలి. నా జీవితంలో జరిగినటువంటి సంఘటన, నేను చిన్నతనం నుంచి భక్తిలో మెరగలే. 90-91 సంవత్సరంలో ఎక్కువగా మా వాళ్ళ దగ్గర రాచర్లలో ఉండేవాడిని. చర్చికి వెళ్ళేవాడిని కాదు, ఏ దేవుని ప్రార్థన చేసేవాడిని కాదు. మా మామ వాళ్ళు కూడా అన్యులే, వాళ్ళతో పాటు ఉండేవాడిని. ఒకసారి ఏం జరిగిందంటే, కొమరోలు మండలంలో గోపనపల్లిలో 91వ సంవత్సరంలో అక్కడ నిర్ధారణ ఇస్తూ ఉన్నారు, రావాలని చెప్పారు. మా ఇంటి దగ్గర నుంచి కూడా కబురు పంపించారు. నిర్ధారణ బిషప్ వస్తున్నారు, నిర్ధారణ అక్కడ పొందాలంటారా? నాకేమీ తెలియదు, నాకు రక్షణ లేదు, బైబిల్ చదివేది లేదు, ఏమీ లేదు. అయితే పోయిన తర్వాత ఆ రోజు బిషప్ గారు రాలేదు, క్యాన్సిల్ అయిపోయింది. రెండవసారి మరలా నాకు కబురు పంపించారు. నేను ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ పోతా ఉన్నా, పోయి కుమ్మరోళ్ళని కట్ట మీద పోతా ఉన్నా. నాకు ఎందుకు ఇష్టం రాకుండా మళ్ళీ రెండోసారి నెల తర్వాత అక్కడ ఆ నిర్ధారణ కార్యక్రమం అంటే స్ప్రింక్లింగ్ అంతా కూడా అయిపోయింది. రియల్ చెప్తున్నాను, ఆ ఇచ్చే ఆయనకు మారు మనసు ఉందో లేదో తెలియదు, తీసుకున్న వాళ్ళకి మారు మనసు ఉందో తెలియదు. అయితే అక్కడ ఉన్నటువంటి వారికి ఒక్కరికి కూడా మారు మనసు లేదు. నిర్ధారణ అంటారు, అది సంఘ క్రమంలో ఉండొచ్చు, కానీ రియల్ చెప్తున్నాను, వాక్యక్రమం మాత్రం కాదు. వాక్యక్రమం ఏంటనగా మారు మనసు పొంది, రక్షణ పొంది, బ్యాప్టిజం తీసుకొని, పశ్చాత్తాపడి బ్యాప్టిజం తీసుకుని ప్రభువులో నడవడం, ఆ విధంగా జీవించటం అన్నది అది ముఖ్యం. మనము బిషపులుగా ఉండి, రెవరెండ్లుగా ఉండి లక్షల రూపాయలు సంపాదించు, కానీ నాకు ఒక క్వశ్చన్, నీకు పరలోకం ఉన్నదా? నీకు పరలోకం ఉన్నదా? అలాంటి వారికి పరలోకం ఉన్నదా? రక్షణ లేని వారికి పరలోకం ఉన్నదా? నాది క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు నాకు కూడా ఇష్టం కలే క్యాన్సిల్ అయిపోయింది.
నేను రక్షణ పొందిన తర్వాత 93వ సంవత్సరంలో ప్రభువుని ఎరిగాను. 94 సంవత్సరంలో అప్పటి నుంచి నేను చాలామందిని సిఎస్ఐ వాళ్ళని అందరినీ అడిగాను, ఎట్లా రక్షణ అనగా ఏంటి, బ్యాప్టిజం అనగా ఏంటి, ఆ కరెస్పాండెన్స్ కోర్సులు ఇవన్నీ చేస్తూ అడగడం జరిగింది. సిఎస్ఐ పాస్టర్స్ కూడా అడిగాను, నేను చాలాసార్లు అడిగాను, బ్యాప్టిజం కావాలి నాకు ఏంటి అని. అయితే ఒకసారి తీర్మానమైన తర్వాత ఒక సహోదరుడు ఉన్నాడు, గదిలో రఫేల్ గారు అని ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాను, నాకు బ్యాప్టిజం కావాలి అని. దానమన్న గారు అని ఉండే గదిలలో, ఆయన మంచి సేవకుడు, హెబ్రోన్ ఫెలోషిప్లో మంచి సేవకుడు. నేను బ్యాప్టిజం పొందకముందే ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం స్టార్ట్ చేశాను. ప్రభు అలా నడిపించాడు. అంతకుముందు చాలా ఘోరమైన మనిషిని నేను, నా గురించి మీకు తెలియదు, నాతో నా ఫ్రెండ్స్కి తెలుసు, 10వ తరగతి వరకు చదువుకున్న వాళ్ళకి. సరే, అది వదిలేయండి. పిల్లరా, తర్వాత ఏమి జరిగినది అంటే, నేను 93లో రక్షణ పొంది వాళ్ళ దగ్గరికి వెళితే, నువ్వు చర్చికి రావయ్యా అన్నాడు. అంటే హెబ్రోన్ పిలిచి పోయేవాడిని కాదు, భయపడుతూ సిఎస్ఐ కదా అక్కడ. రెండోసారి పోయాను. రెండోసారి వెళ్ళి అడిగితే ఆయన, నువ్వు అక్కడికి రావు కదా అన్నాడు. అంటే ఆయన చేయాల్సిన పని అని అక్కడికి తీసుకెళ్ళాలి. మూడోసారి కూడా వెళ్ళాను, ప్రభు నడిపించాడు, ఒత్తిడి చేశాడు. అక్కడికి వెళ్ళి అంత మాట్లాడుతుంటే, అక్కడ గాజులపల్లి నుంచి త్యాగరాజు గారని ఒక సహోదరుడు అక్కడికి వచ్చి, నేను ఆయన మాట్లాడుతున్న 5 నిమిషాలు అయినది, బయట ఆమె ఆ ఇంటి ఇల్లాలు రఫేల్ అయ్య గారి భార్య నీళ్ళు ఇచ్చింది కడుక్కోమని. ఆయన కడుక్కుంటూ ఆయన అడుగుతాడు, రఫేల్, ఎవరైనా బ్యాప్టిజం తీసుకునే వాళ్ళు ఉన్నారా అన్నాడు. అప్పుడే నేను మాట్లాడుతున్నా లోపల, ఏంటంటే ఇక్కడ గాజులపల్లి బ్యాప్టిజాలు ఉన్నాయి అని. ఇదిగో ఈయన వస్తున్నాడు, అడిగినాడు, 2 సార్లు వచ్చిపోయాడు, 2 నెలలు, మళ్ళీ ఇప్పుడు వచ్చిపోయినాడు. 94వ సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖున ఆ క్రమం జరిగినది. తర్వాత దేవుని స్వరాన్ని కూడా నేను విని ఆ రోజున బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. సేవకులు ఎవరో తెలియదు, కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది ఎవరైంది, ప్రభుదాస్ రెడ్డి గారు, బ్రదర్ ఇన్ ఫెలోషిప్ ప్రభుదాస్ రెడ్డి గారు. నాకు వారు తెలియదు, తర్వాత తెలిసింది ఆయన మంచి సేవకుడు అని నాకు తెలిసింది. దేవునికి ఇష్టం. ఎక్కడ ఆగిపోయిందో చూడండి, నిర్ధారణ దగ్గర అక్కడ ఆగిపోయింది, నాకు రక్షణ లేదు. తర్వాత ప్రభు నడిపించాడు, రక్షణలోకి నడిపించాడు. తర్వాత ఫస్ట్ బైబిల్ చదువుతుంటే మా మామ ఒక ఆయన ఉండే, నువ్వు కూడా బైబిల్ పట్టుకున్నావా అని నన్ను అన్నాడు. మంచిది, పర్వాలేదు. ఆ విధంగా దేవునికి స్తోత్రం. ప్రియులరా, పాపములు కడిగి వేసుకున్నట్టు అన్నది చాలా ముఖ్యం. పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. నీకు బైబిల్ పూర్తిగా తెలుసా, బైబిల్ గ్రంథం అంతా తెలుసా, తర్వాత ఎంత అనుభవం ఉంది, అనుభవంతో పని లేదు. కానీ మనిషికి మార్పు అవసరము, రక్షణ పొందడం అవసరము, క్రొత్త జన్మ అవసరం. ఏంటండి? నూతన జన్మ మనిషికి అవసరం. నూతన జన్మ, క్రొత్త జన్మ అన్నది మనిషికి అవసరం. ఒక ఆయన చాలా పెద్ద బోధకుడే, అన్ని ఎరిగిన వాడే, చాలా పెద్ద బోధకుడే. ఆయన ఏమంటామండి? ఇశ్రాయేలు బోధకుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, నీవు ఇశ్రాయేలు బోధకుడవై ఉండి ఈ సంగతి నీవు ఎరగవా? అంటే ఏ స్థాయిలో ఉన్నాడు ఆయన అంటే, ఒక విధంగా చెప్పాలంటే పోప్ అనొచ్చు, లేకపోతే బిషప్ అనొచ్చు, లేకపోతే బైబిల్ కాలేజీ ప్రొఫెసర్ అనొచ్చు, లేకపోతే బైబిల్ కాలేజీ లెక్చరర్ అనొచ్చు. ఆ విధంగా ఆయన చెప్పవచ్చు. ఎవరండి? నికోదేము. రాత్రి వేళ వచ్చాడు ప్రభు దగ్గరికి, రాత్రి వేళ వచ్చి అడుగుతా ఉన్నాడు, అయ్యా నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చినవాడని నేను ఎరుగుదును. అందుకే అవును, కానీ ప్రభు ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించాలి. ప్రియులారా, ఎంతమంది సమూహం ఉన్నాం, ఎంతకాలం నుంచి మందిరానికి వెళుతున్నాం, ఎంత అనుభవం ఉన్నది నీ కాదు. మారు మనసు పొందేవా? పాపక్షమాపణ పొందేవా? క్రొత్త జన్మ అనుభవం నీకున్నదా? ఏంటంటే క్రొత్త జన్మ అనుభవం నీకున్నదా? నువ్వు పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళొచ్చు, చందాలు కట్టొచ్చు,
కానీ రక్షణ పొందకపోతే, రెండవ జన్మ నీకు లేకపోతే, యూ కెనాట్ ఎంటర్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీకు దేవుని యొక్క రాజ్యం లేదు. ఏంటంటే దేవుని యొక్క రాజ్యం నీకు లేదు. ఇది వాస్తవం. దేవుని యొక్క రాజ్యం నీకు లేదు. దేవుని యొక్క రాజ్యం అంటే దేవుడిచ్చేది. దేవుని దగ్గర మనం సంపాదించుకోవాలా. దేవుడు మన కొరకు తన రక్తాన్ని కార్చాడు. ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఆయన విలువపెట్టి తన రక్తాన్ని కార్చాడు. చాలా గొప్పది. అందుకే మళ్ళా చెప్తున్నాను, మన విలువిద్యలు గొప్పతనాలుగా. మోషే గురించి అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంది. మోషే ఐగుప్తు సకల విద్యల యందు అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. కానీ అది పనిచేయలే. ఇప్పుడు దేవుని యొక్క దర్శనం చూడకముందు నిర్గమకాండ 3వ అధ్యాయం ఉంది కదా. నిర్గమకాండ 3వ అధ్యాయంలో అక్కడ దేవుని వెలుగు చూస్తాడు కదా, అక్కడ పొద దగ్గర చూస్తాడు కదా. అది చూడకముందు సకల విద్యల యందు ఐగుప్తుల విద్యల యందు ప్రవీణత కలిగినటువంటి వాడు, మాటల యందును కార్యముల యందును నేర్పు కలిగిన వాడు అంటే అంత టాలెంట్ కలిగిన వాడు. మన చదువులో గొప్ప స్కాలర్ అయి ఉండొచ్చు, మనం విద్వాంసులుగా మనం ఉండొచ్చు, గొప్పవారిగా మనం ఉండొచ్చు. ప్రియులరా, దేవుని దగ్గర ఎలా ఉన్నా? పాపములు కడిగివేసే జీవితం కావాలి. ఏంటండి? పాపములు కడిగివేసే జీవితం. ఇశ్రాయేలు రక్షణ పొందాలి. అది నా హృదయాభిలాష. వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను అని అంటున్నాడు. అందుకే యేసుప్రభువు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు మొదట ఏమన్నాడండి? నశించిన గొర్రెల యొద్దకు మీరు వెళ్ళండి అని. ఆ తర్వాత అన్యుల దగ్గరికి. అంటే ఆయన వారి స్వకీయ జనము గనక వారి దగ్గరికి వెళ్ళండి అన్నాడు. వారి స్వకీయ జనము గనక వారి దగ్గరికి వెళ్ళండి అన్నాడు. మరలా మనం చూస్తూ ఉన్నాం, ఆ తర్వాత అన్యులకు ఏ విధంగా రక్షణ సువార్త అంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి అన్నాడు. నమ్మి రక్షణ పొంది నమ్మి బ్యాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడు. అది నమ్మి బ్యాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడు. దేవుని నమ్మాలి. ఏం నమ్మాలి అంటే యేసుక్రీస్తు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నా కొరకు ప్రాణము పెట్టాడు. ఆయన తిరిగి లేచాడు. నేను కూడా చనిపోతాను. నేను కూడా ఒక దినాన్న చనిపోతాను. నేను తిరిగి లేయాలి. ఎవరు లేస్తారండి ఆ దినాన్న? ఎవరు లేస్తారు ఆ దినాన్ని? ఎవరు లేస్తారంటే భక్తులు లేస్తారు, దేవుని బిడ్డలు లేస్తారు. భక్తులు, దేవుని బిడ్డలు ఆ దినాన లేస్తారు, లేపబడతారు. అంటే ఆయన వారు లేపబడతారు. మన జీవం ఏ పాటిది? అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిర్లాంటి వారేమి. అంతలో కనపడి అందులో మాయమైపోయే ఆవిర్లాంటి వారేమి. చూడండి, నీ జీవం ఏ పాటిది? నా జీవం ఏ పాటిది? మన డబ్బు మనల్ని బ్రతికించదు. మన యొక్క ఆరోగ్యం మనల్ని బ్రతికించదు. నీకు ఆరోగ్యం బాగుండొచ్చు, స్పాట్ డెడ్ అంతే. ఆయన పిలిచినంటే స్పాట్ డెడ్. ప్రియులరా, ఎందుకు మనము ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాం? ఎందుకు మనం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం? ఎందుకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం? ఎందుకు ఇంకా మనము రక్షణ పొందటం లేదు, ప్రభు దగ్గరికి రావటం లేదు? బైబిల్ అయితే ఏమని చెప్తుందండి? నీ బాల్య దశ యందే నీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. చిన్న వయసులో తెలివితేటలు వచ్చిన తర్వాత, వయస్సు వచ్చిన వారు ఎదురులో ఉంది కాబట్టి
ఎప్పుడైతే ఆ జ్ఞానం మనకు వచ్చినదో, ఎప్పుడైతే మనకు పాపం అనేది తెలిసినదో, నీతి అనేది కూడా మనకు తెలుసు. అంటే ఆ నీతికి ఉన్నటువంటి పాపానికి ఉన్నటువంటి తేడాను మనం చూడాలి. నీతి అన్నది నిత్యరాజ్యానికి తీసుకెళ్తుంది, పరలోకానికి తీసుకెళ్తుంది. పాపం అన్నది ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్ళి. దేని మీద ఆధారపడి ఉన్నాం? ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 23-24 వచనాల్లో మనుషుల యొక్క నైజం ఎలా ఉందో, తర్వాత దాని యందు అతిశయపడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, చదువుకుందాం. 9వ అధ్యాయం 23-24 వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో ఏమంటున్నాడండి? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, తర్వాత ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి గర్వించకూడదు. అవి ఈ లోకంలో ఉన్నప్పుడే నీతో ఉంటాయి. ఏనండి? ఈ లోకంలో ఉన్నప్పుడే నీతో ఉంటాయి. అవన్నీ గతించిపోతాయి. ఈ లోకంలో ఉన్నప్పుడు నీతో ఉంటాయి, గతించిపోతాయి. జ్ఞాపం చేస్తున్నాను, రక్షణ అన్నది నీతో వస్తుంది. రక్షణ నీతో వస్తుంది. రక్షణ అంటే అందుకే రెండవ జన్మ అన్నది అవసరం. క్రొత్త జన్మ అన్నది అవసరం. రెండవ జన్మ అన్నది అవసరం. జ్ఞాపం చేసుకో. వారి గురించి మాట్లాడుతూ యోహాను సువార్తలో రాయబడి ఉంది, వీరు రక్తం వలనైనను మానుషేచ్ఛలవలన పుట్టిన వారు కాదు, కానీ వీరు ఆత్మ మూలముగా జన్మించినవారు. దేవునికి స్తుతులు. ఎలా జన్మించిన వారండి? ఆత్మ మూలముగా. మనం ప్రార్థన చేస్తామండి. ఏం ప్రార్థన చేస్తాం? పరలోకమందున్న మా తండ్రి. మత్తయి సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో ఉంటుంది. పరలోక ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి. ఎప్పుడు నీకు తండ్రి అవుతాడు ఆయన? ఎప్పుడు నువ్వు ఆయన బిడ్డవైతావు? తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకై ఆయన అధికారం, అథారిటీ ఏమిచ్చాడండి? అథారిటీ ఇచ్చాడు. ఏ మినిస్టర్ ఇచ్చేది కాదు, ఏ నాయకుడు ఇచ్చేది కాదు, ఎవరిచ్చేది కాదు. జ్ఞాపం చేస్తున్నాను, ఎవరిచ్చేదనగా దేవుడిచ్చేది. రక్షణ ఎక్కడి నుంచి వచ్చిందనగా పైనుంచి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆ విషయాలు ఉన్నాయి. అంటే అది నీ నోటితో, యేసు ప్రభువా నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షించబడదు. చూడండి 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువాని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షించబడదు. ఎట్లా రక్షించబడతావంట? నీ నోటితో ఒప్పుకోవాలి, మృతుల నుండి ఆయన లేపనని, అనగా యేసుక్రీస్తు మృతుల నుండి ఎలా లేపబడ్డాడో అది జ్ఞాపకం చేసుకుంటూ, తర్వాత ఏమంటున్నానంటే అలా ఉన్నట్లయితే నీవు నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షించబడదు. అంత మాత్రమే కాదండి ప్రియులరా, రక్షించబడినటువంటి వారు ప్రభు బల్లారాధనలో పాల్గొంటూ ఉన్నారు. తల్లిదండ్రులకు నేను జ్ఞాపం చేస్తున్నాను, మన పిల్లలు యవనస్తులుగా ఉన్నారు, యూత్ బిల్డింగ్ వస్తున్నారా? మన పిల్లలు కుటుంబంలో ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో మన పిల్లలు కూర్చుంటున్నారా? ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారా? మన పిల్లలు రక్షణ పొంది ప్రభు బల సహవాసంలో పాల్గొంటూ ఉన్నారా? మన పిల్లలు నేను జ్ఞాపం చేస్తున్నాను. పిల్లల జ్ఞాపం చేసుకుందాం. డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా ప్లాన్ చేస్తున్నాం, మంచిదే. పిల్లలు ఎదగాలని ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. పిల్లరా వారు రక్షణ పొందారా? ప్రభు సహవాసంలో ఉన్నారా?
నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, మన పిల్లలు ఎక్కొచ్చి పెద్దోళ్ళై బాగా పాస్టర్ గారికి సపోర్ట్ ఇవ్వాలా అని అనుకునేవాడిని. అప్పుడప్పుడు మంచి ఉద్యోగాలు చేయాలి, పిల్లలు ఆర్థికంగా బాగా సపోర్ట్ ఇవ్వాలా చర్చికి అని అనుకునేవాడిని. చూస్తే అది నాకేం చాలా వరకు కనపడడంలే. ఎవరి డ్యూటీలు వారిదే, ఎవరి పని వారిదే, ఎవరి కుటుంబం వారిదే, ఎవరి పరిస్థితి వారిదే, ఎవరి పోషణ వారిదే. అంటే నా చదువు, నా ఉద్యోగము, నా బతుకు, అది కాదండి. బ్రతికేది మన కోసం కాదు, మన కోసం బ్రతకాలి, ఎదుటివారి కోసం కూడా బ్రతకాలి. రోమీయులకు రాసిన పత్రికలు, ఎవడునూ తన కోసమే బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. అది ఎక్కడ ఉంది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక ఆర్ పేతురు పత్రిక, అక్కడ వ్రాయబడి ఉంది. మనం బ్రతికినను ప్రభు కోసమే, రోమీయులకు రాసిన పత్రికనే, చనిపోయినను ప్రభువారమై ఉన్నాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అమ్మా రోమా రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. మా అమ్మ నాన్న కోసము, మా బిడ్డల కోసము, నా భార్య కోసము. ప్రియులారా, అది కాదు. ఎవరైనా మనం బ్రతుకుతున్నామంటే మనము దేవుని కోసం బతకాలి. ఎందుకోసం? దేవుని కోసం బతకాలి, నీతి కోసం బతకాలి. దానికోసం స్వార్థముగా ఎవరు బ్రతకూడదు, స్వార్థముగా ఎవరు బ్రతకూడదు. స్వార్థముతో నువ్వు బ్రతికినావంటే అది ఇక్కడి వరకే, పరలోకంలో ఏమాత్రం ఇచ్చారు. పరలోకంలో నీకేమీ లేదు. అందుకే బైబిల్ ఏంది, దేవుని రాజ్యములో మీ ధనమును సమకూర్చుకునండి, అక్కడ చిమ్మటైనను తుప్పైనను పట్టదు, దాన్ని తినివేది. ఒకసారి ఆలోచన చేయండి, మన బ్రతికెట్లు ఉంది. నెంబర్ 1గా నేను చెప్పేది ఏంటంటే, రక్షణ గురించి మాట్లాడాను. రక్షణ పొందాలి. రక్షణ పొందినటువంటి మనం జీవించే విధానం ఏంటంటే, మనము దేవుని కొరకు జీవించాలి, పరలోక రాజ్యం కొరకు జీవించాలి. అలా ఉంది. 2 దినాలు నేను మీటింగ్కి వెళితే రాము గారని అని చెప్తా ఉండే, నేను అన్యుణ్ణి, నేను రక్షించబడితే మా ఇంటి వాళ్ళు వెలివేశారు, మా బంధువులు కూడా వెలివేసేవారు. ఎవరైతే వాడిని చేర్చుకుంటే వాళ్ళని కూడా మేము వెలివేస్తామని చెప్పారు. అయితే నేను ప్రభు కోసం నిలబడ్డాను అని మొన్న చెప్తా ఉండే రాము గారు. రాత్రి వేళ ఆయన వాక్యం చెప్తా ఉండే, మేము మీటింగ్ అక్కడ ఆ ప్రోగ్రాంలో అటెండ్ అయినప్పుడు చెప్తా ఉండే. కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అప్పుడు నాకు ఎవరు లేరు. ఇప్పుడు ఆంధ్రాలో, తర్వాత బెంగళూరులో చాలామంది నన్ను ప్రేమించేవారు, నాతో ఉండేవారు చాలామంది ఉన్నారు. ప్రియులరా, ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళతాం. ఏంటంటే ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళతాం. అన్న వస్త్రములు కలిగిన వారని వాటితో తృప్తిపడి ఉండడి. బైబిల్ వాక్యం ఏం చెప్తుందండి? అన్న వస్త్రములు కలిగిన వారమై వాటితో తృప్తి పొంది ఉంది. ఇది మనం చేయవలసినటువంటి పని. ప్రియులారా, ఏది ఏమైనా దేవుని యొక్క వాక్యం రక్షణ పొందాలి, ఇశ్రాయేలు రక్షణ పొందాలని నా హృదయాభిలాష. అందుకే నేను జ్ఞాపం చేస్తున్న తల్లిదండ్రులుగా మన బిడ్డలు రక్షణ పొందాలని కోరుకున్నాను. మన బంధువులు రక్షణ పొందాలని కోరుకోనండి, మన పొరుగువారు రక్షణ పొందాలని కోరుకోనండి. దేవుని రాకడ సమీపముగా ఉన్నది. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. మన ఎవరో పెట్టారు, మన దివస్ పాటలు పాడేవారు ఎవరండి, మన అన్న దగ్గర పాటలు పాడుతూ ఉన్నారు కదా. ఎప్పుడయ్యా కొన్ని పాటలు, రావయ్యా మా ఇంటికి యేసయ్యా, బాగా తెలిసిన వాళ్ళండి. జయపాలన్న దగ్గర పాడుతున్నారు కదా, దివ్యప్రసాద్ గారు మృతి చెందారని తెలిసింది. జ్ఞాపం చేసుకుంది, అంతే, ఎవరిదైనా అంతే.
కాబట్టి ప్రియ సోదరులారా, వయసుతో పని లేదు, ఎప్పుడు ఏమో జరుగుతుందో తెలియదు. కాబట్టి ప్రభువుని నమ్ముకుని రక్షణ పొందాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీరు మాట్లాడినటువంటి మాటలు మీరు దీవించండి. రక్షణ లేక ఎంతోమంది నశించిపోతున్నారు. ఆ కుటుంబాలను జ్ఞాపం చేసుకున్నాం ప్రభువా. మీ రక్షణకి నడిపించండి, సత్యాన్ని ఎరుగట కృప చూపించండి, నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.